ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూసారా ఈరోజు అయితే న్యూ ఇయర్ మీద అయితే చేసిన చాలా సింపుల్ అయితే చేసుకుంటారు. అలాగే బర్త్డే మీద కానీ అలాగే ఎలా ఎడిట్ చేస్తున్నారో మీకైతే చెప్తాను. న్యూ ఇయర్కి అండ్ బర్త్డే అయితే చేసుకునవచ్చు. మీ ఫొటోస్ అయితే చాలా సింపుల్ అయితే ఉంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం అయితే మీకు డిస్క్రిప్షన్ కింద ప్రాబ్లం లింక్ అయితే చేసి ఉంటాను. అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఇలాంటి టైప్ వీడియోస్ కావాలంటే ఈ ఛానల్లో పంపించేయని చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇలా లైట్మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్ కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చేసిన ఆ లింక్ మీద అయితే క్లిక్ చేసుకుని ఆ లైట్మోషన్ ఐడిలో అయితే పెట్టేసిన చూడండి. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలాగే ఇంపోర్ట్ కానీ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేస్తున్నానో అవన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాను. ఇంపోర్ట్ ఎలా చేసుకున్నాలో స్కానర్తో ఎలా ఇంపోర్ట్ చేసుకున్నాలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేసిన. అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా బిగినర్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఇలా ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ అనేది మీకైతే ఫాంట్ అయితే అలర్ట్మేషన్ ఫాంట్ అయితే చేసిన అలర్ట్మేషన్ ఫాంట్ ఉంటుంది. ఇలా మీరు ఇది న్యూ ఇయర్కైనా చేసుకోవచ్చు, లేకపోయినా మీరు బర్త్డే వీడియోకైనా చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాపీ ఉంటుంది, ఇక్కడ న్యూ ఇయర్ అని ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి మన హ్యాపీ బర్త్డే అని కానీ చేంజ్ చేసుకొని బర్త్డే అని పెట్టమండి. ఇలా మీకు ఇమేజ్ అనేది XML వాళ్ళకు డిలీట్ అయ్యి వస్తుంది. ఇమేజ్ అనేది రిపీట్మెంట్ అనేది ఇలా పెట్టేస్తున్నాండి. ఇమేజ్ అనేది టెస్ట్కి అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా బర్త్డే కానీ ఇలా డేట్ అనేది మన డేట్ కానీ నేమ్ కానీ ఇలా 2025 ఉంది. ఇక్కడైతే న్యూ ఇయర్కి అయితే చేసినాం. న్యూ ఇయర్కి చేసిన అలాగే బర్త్డే కానీ చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ అయితే పెట్టేసుకోండి. హ్యాపీ బర్త్డే అని పెట్టుకొని ఇక్కడ నేమ్ మన డేటు అయితే పెట్టేసుకొని ఇలా చేస్తున్నాండి. ఇక్కడ వచ్చేసండి 10.38 millisecond దగ్గరకు వచ్చి ప్లస్ ఐకన్కి వీడియో అయితే ఫొటోస్ అయితే యాడ్ చేయండి. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా పాయింట్ రిమూవ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకన్ ఈ వీడియో ప్లస్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇలా ఎక్స్ట్రా పాయింట్ రిమూవ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకన్ నల్ వీడియో మళ్ళీ ఇంకొకటి ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా పాయింట్ రిమూవ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకన్ మళ్ళీ వీడియో మళ్ళీ ఇంకో ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా పాయింట్ రిమూవ్ చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఇమేజ్ అని. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ అయితే బ్యాక్ వచ్చేసింది. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత సేఫ్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకొని ఇలా ఇమేజ్ కనపడుతుంది. ఇమేజ్ క్లిక్ చేసుకుని మూడు సెల్కి వెళ్ళి కీ యానిమేషన్ చూస్తున్నాండి ఉంది. ఆర్ఎంఆర్ పక్కన ప్రెస్ ఐకాన్ కనపడుతుంది. కాపీ లేయర్ వచ్చేసేయండి. ఇలా కాపీ లేయర్ వచ్చేసిన తర్వాత బ్యాక్ మళ్ళీ బయట ఓపెన్ చేసుకొని ఇక్కడికి వచ్చేసేయండి. టైం చెప్తే లేయర్కి వచ్చేసేయండి. ఇక్కడ 10.38 millisecond దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఆర్ఎంఆర్ పక్కన ప్రెస్ ఐకాన్ కనపడుతుంది. పేస్ట్ స్టైల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. సో ఆఫ్ చేసుకుని పేజ్ ఆఫ్ మీద చేసుకొని ప్రీ స్క్రీన్ అయితే చేస్తున్నాను. మళ్ళీ ఈ ఫోటో కానీ సేమ్ ఒకసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకుని అవసరం లేదు. ఇలా అయితే పెట్టుకోండి. ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా ఎన్ని ఫొటోస్ యాడ్ చేసినావు అన్ని ఫొటోస్ అయితే ఒకే యానిమేషన్ అవుతుంది అంటుంది. చాలా సింపుల్ అయితే చేసుకుంటారు. న్యూ ఇయర్కి అయితే చాలా ఇలా ఎక్సెల్గా ఇలా 4 ఫొటోస్ చేసుకుంటారు. చాలా సింపుల్గా అయితే చూసుకుంటారు. ఇలా చేసుకున్న తర్వాత ఇలా సేక్ ఎఫెక్ట్స్ అనేది ఇలా యాడ్ చేసినారో లేదు చూసుకోండి. ఇలా టెస్ట్కి అనేది ఇమేజ్ అనేది యాడ్ చేసినారో లేదు చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత సిట్టింగ్ పక్కన సేవ్ అకౌంట్ మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ అయితే చేసుకునండి. జై హింద్.